UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓకే. కానీ సార్ ఇప్పుడు మీరు జనరల్‌గా ఆ మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 4 డేస్ ఆవిడకి మీ వర్క్ నచ్చలేదని చెప్పారు కదా! మేడం చెప్పారా డైరెక్ట్‌గానే రమేష్ గారు ఇలా కాదు అని ఏమన్నా సాఫ్ట్‌గా చెప్పారా? లేకపోతే కొంచెం సీరియస్ అలాగే నాతోటి ఏం చెప్పలేదు. ఇప్పుడు మేకప్ మధు గారు నన్ను చేర్పించారు కదా! ఆ! ఆయనతో మామూలుగా ఆయన చెప్పాడు. రమేష్ ఏంటి నాకు ఒక్కసారి ఎట్లా ఏంటనేది నాకు చెప్తే దాన్ని బట్టి నేను చూసుకుంటాను. హ్మ్. నువ్వు ఏం చేస్తున్నావో దాని కాస్ట్యూము, చెప్పులు, దాని తాలూకు జ్యువెలరీ, హ్మ్. పిన్స్ ఇవన్నీ ఎక్కడ చేంజ్ చేసుకుంటారో అక్కడ నువ్వు పెట్టేటట్టు ఫిట్టింగ్ మెయిన్ ఫిట్టింగ్ కూడా ఫస్ట్‌లో ఇవ్వలేదు నేను. అంటే నాకేంటంటే కొంతమంది లేడీస్‌కి మెజర్‌మెంట్ చేస్తే కొంచెం వాళ్ళకి ఎంత గిల్టీ ఫీల్ అవుతుంటారు. హ్మ్. అది కూడా నాకు నచ్చదనమాట. ఫ్రీగా ఉండిపోవాలి. హ్మ్. మేడం అలా కాదు. ఇస్తారు. ఇచ్చిన వెంటనే ఏదో టెన్షన్‌కి మర్చిపోయా. హ్మ్. ఫిట్టింగ్ ఇవ్వలే. హ్మ్. లూజ్ వచ్చేసింది. అయ్యో! మళ్ళీ అబ్బా! ఏంటి ఇలాగవుతుంది. అంతే. ఆ 4 డేస్ నుంచి ఆ నాలుగో రోజు నుంచి ఇంకా మేడం చేస్తాను కాబట్టి మేడంకే మనం వేరే టెన్షన్‌లు ఎందుకు మనకనేసి తీసేసా. హ్మ్. అంతే. ఫోకస్ ఇంకక్కడ అంతా ఇక్కడే చేయాలి అని ఇక్కడ చెప్పేసి. మేడం పని చేసేటప్పుడు రెండోది ఎందుకు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆవిడ హ్యాపీగా ఉంటే కదా మాకు కూడా హ్యాపీగా ఉంటది. ఇప్పుడు వర్క్ పర్సనల్ పెట్టుకునేటప్పుడు తను సెపరేట్ అయ్యి మాకు ఇబ్బందిగా ఉంటది కదా! హ్మ్. దేనికి పెట్టుకున్న పర్సనల్‌గా మమ్మల్ని బాగా చూసుకుంటేనే కదా! యెస్. అది నేను ఆలోచించుకొని ఇంక మేడంకి ఇప్పుడు జనరల్‌గా సుమా గారి గురించి మా అందరికీ తెలుసు. షీ ఈస్ ఎ వెరీ ప్రొఫెషనల్ యాంకర్ అండ్ ఆర్టిస్ట్. అన్ని రకాలుగా సుమా గారు మేబీ షీ ఈస్ మల్టీ టాలెంటెడ్. ఆవిడ గురించి ఇది, అది అని మనం చెప్పలేం ఏది. ఏదైనా ఒకటి అని చెప్పేసి. బట్ సుమా గారు అసలు స్టాఫ్‌తో ఎలా ఉంటారో మాకు తెలీదు. అంటే మేము రీల్స్‌లో చూసినంత వరకు ఆవిడ స్టాఫ్‌ని కూడా చాలా ఫ్యామిలీ ఫ్రీగా లానే ఉంటారండి. చూసుకుంటారు. చాలా ఫ్రీ. ఓకే. హ్మ్. ఫ్రీ. ఎవరి పని వాళ్ళు నీట్‌గా చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు నా పనిలో వేరే వాళ్ళొచ్చి చెయ్యెడితే మళ్ళీ ఆళ్ళ పనిలో ఎళ్లి చెయ్యెడితే అలా గూడా మేడం ఒప్పుకోరు. నీ పని నువ్వు చేసుకోవాలి. తన పని తను చేసుకుంటారు. హ్మ్. ఒకళ్ళ దీంట్లో ఒకళ్ళు వేలెట్టుకొని దాన్ని ఖరాబ్ చేసుకోకండి అన్నట్లు ఓ ఎవరికైనా మనిషి ఎదగడానికే చెప్తారు మేడం. హ్మ్. హ్మ్. చాలా ఇదండి నాకు. నిజం చెప్తున్నా నాకు ఆవిడ దగ్గరికెళ్ళిన కాంచి ఆ వర్కు ఇంకా డెవలప్‌మెంట్ చేసుకుందాం హ్మ్. అనే ఫీలింగ్ వచ్చేస్తుంటది ఆవిడ దగ్గరికెళ్ళింటే ఇప్పుడు. సో, లైక్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీకొచ్చిన చేంజెస్ ఏంటి? లైక్ అంటే ఇప్పుడు ఈ డాన్స్‌లు వేయడం ఇవన్నీ మీరు ఇంతకుముందు ఎప్పుడు చేసి ఉండరు కదా! సో, ఈ రీల్స్‌లో ఫస్ట్ మీతో డాన్స్ ఎప్పుడు వేయించారు మేడము? ఈ 'హ్యాపీ బర్త్‌డే' తర్వాత మళ్ళీ 'విల్లాలో' హ్మ్. అదేదో విజయ్ దళపతి తన్నన్న తన్నన్న అన్నద అది ఆ సాంగ్ ఒకటి చేసాం. అత్తిందోం తంది అహా! అదా? అది మొన్నటిదది. ఓకే. 'విల్లాలో' చేసాం. అంటే అప్పుడు మేకప్ మ్యాన్ వేరే ఇమ్రాన్ ఇంగ ఆ స్టెప్‌తో అది చేసాం. ఓకే. అక్కడ ఆ డాన్స్ నచ్చింది మేడంకి. హ్మ్. ఇలాగని హ్మ్. ఓకే. అంటే ఐరన్ బాక్స్ గిఫ్ట్‌గా ఇస్తారనమాట బావుందనేసి. ఓకే. ఓకే. అది చూసుంటారు మీరు. చూసాను. మాక్సిమం అన్నీ చూసాను. బట్ మీరు చాలా ఎక్కువ రీల్స్ చేయడం వల్ల కొన్ని రీల్స్ గుర్తున్నాయి. కొన్ని రీల్స్ మర్చిపోయాను. హ్మ్. కాదు అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా? అమ్మో! ఇదంతా ఇన్‌స్టా‌లో పెడుతున్నారు. ఈ అది ఫస్ట్‌లో నాకేమనిపియలే. ఆ! తర్వాత చూస్తే ఇట్లా మళ్ళీ నా ఫోన్ చూసి అమ్మో! నేనొచ్చేసానేంటి నాకు అని. ఇన్‌స్టా ఉందని కూడా నాకు తెలీదండి. కానీ మీ ఫ్లోయే వేరండి. హ్మ్. జనరల్‌గా ఏంటంటే, మేము మామూలుగా ఏదైనా ఒక చిన్న బిట్ ఏదైనా చేస్తుంటే డాన్స్ లాంటివి, అమ్మో! ఎవరైనా చూస్తారేమో అని చెప్పి భయమేస్తది. కానీ మీరు, సుమా గారు, మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీరందరూ చేస్తుంటే, పాపం వాళ్ళేదో 2 స్టెప్పులేసి ఆపేసేస్తారు. మీరు మాత్రం నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు మీ ఫ్లోలో మీరు వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే నాకు రాదు. ఆ మ్యూజికొచ్చిందంటే నాకాగదు. ఓకే. అంటే మొత్తం మ్యూజిక్ మీద ఉంటాననమాట. ఆ! ఇగ వాళ్ళు చేస్తున్నారో లేదో నేను చూడను. నేను చేసుకుంటూ పోతా. హ్మ్. ఇగ చూసేసరికి నన్ను చూస్తారాళ్ళు. అమ్మ! ఇరికించేసారన్నట్లుంటాను నేను. కానీ బావుంటదండి. లైక్ అంటే మీరు థాంక్స్ అండి. కింద చూసారా? అంటే మీ ఫాలోవర్స్ చాలా మందున్నారు. ఒకటి స్పెట్స్ అంకుల్ సూపర్. స్పెట్స్ అంకుల్ సూపర్. స్పెట్స్ అంకుల్ నెవర్ డిసప్పాయింటెడ్ అస్ అని అట్లా. చెప్పేసి కొంతమంది పెడతారు. ఐయామ్ జస్ట్ వాచింగ్ ఫర్ స్పెట్స్ అంకుల్ అని పెడతారు. లేకపోతే మీరేదైతే షర్ట్ వేసుకుంటారో ఆ షర్ట్ కలర్ పెట్టి కలర్ చెప్తారు. దట్ బ్లూ కలర్ బ్లూ షర్ట్ కలర్‌గా నెవర్ డిసప్పాయింటెడ్ అని వైట్ పెడతారు. స్పెట్స్ అంకుల్, ఆ! వైట్ స్పెట్స్ అంకుల్ ఇవన్నీ చెప్తుంటారు. మీకోసం చూసేవాళ్ళు చాలా మందుంటారు వీడియోస్. నిజంగా ఇంతమంది ఆదరిస్తున్నట్టు నాకు చాలా
అంతా మా మేడం దయ్య అంతే. యాక్చువల్‌గా నాట్ ఓన్లీ అంటే వేరే వ్యూయర్స్ అని కాదండి. కొంతమంది సెలబ్రిటీస్ గూడా మేడమ్‌ని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు కదా! పక్కా. ఈవెన్ హీరోస్ కూడా మీరు ఒకసారి నేను కెమెరా ముందైతే చెప్పను కానీ కొంతమంది హీరోస్ గూడా మీ గురించి కామెంట్స్ పెడుతూ ఉంటారు. కింద కామెంట్స్‌లో నేను ఒక రోజు చూసి షాక్ అయ్యాను. ఏంటి వీళ్ళు కూడా చూస్తున్నారా అని బా! చెప్పేసేసి. అంటే ఆ హీరోస్ గూడా మీ గురించి పెట్టడం దట్ గాయ్ చాలా బా చేశారు. అది ఇది అని చెప్పేసి పెట్టడం. నేను చూసి అబ్బా! అసలు హీరోస్ కూడా ఏ రేంజ్‌లో మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని. మామూలు అది. వైరల్ అవ్వలేదు మీరు అనుకున్నాను. అదే. బట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసేసి అనుకోని ఇలానే మీ స్టాఫ్‌లోనే ఒకళ్ళకి నేను అంటే లైక్ ఈటీవీ వాళ్ళకి ఒకళ్ళకి మెసేజ్ చేశాననమాట. ఆహా! హూ ఈస్ హి? ఐ నీడ్ హిస్ నంబర్ అని చెప్పేసి అంటే నాకు వెంటనే నంబర్ వచ్చింది. హ్మ్. మేడం పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అని చెప్పేసి పెట్టారు. పెడితే ఈటీవీలో ఎవరైనా ఇస్తారండి. యాహ్! పెడితే ఓకే అని చెప్పేసేసి ఇంక అప్పుడు వెంటనే మీకు అదే రోజు కాల్ చేయడం. మీరు హ్మ్. నేనేం ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి మీరు నాకదే ఇంటర్వ్యూ ఇప్పుడు ఏమంటారో హ్మ్. ఫైనల్‌గా ఒక 4, 5 డేస్ బ్యాక్ అనుకుంటా మనం మాట్లాడుకుంది. బట్ పాపం త్వరగానే కన్విన్స్ 5 అయ్యి డేస్, వచ్చేసారు. 5 డేస్ యాహ్! అవుతుంది. త్వరగానే కన్విన్స్ అయ్యారు నేను మీరు. మేడంని అడిగితే బావుంటది గదా! ఎందుకంటే ఇప్పుడు తన వల్ల నేను ఇంటర్వ్యూకొచ్చానంటే అదంతా మేడం దయే కదా! హ్మ్. చెప్పారా సుమా గారికి ఇలా నన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నారు హిట్ ఇలాగ టీవీ నుంచని? అడుగుతానంటే ఆనందపడ్డారు. అవునా? అబ్బో! మా రమేష్ గారికి ఇంటర్వ్యూ గూడా వచ్చిందనేసి. హ్మ్. అమ్మ ఎళ్ళొచ్చంటే, "వెళ్ళు చక్కగా మంచిగా టెన్షన్ పడకుండా మాట్లాడు" అని హ్మ్. చెప్పారంతే. ఓకే. ఓకే. అండ్ జనరల్‌గా ఏంటంటే ఒక బాస్ అనేసరికి ఆవిడకున్న ప్రెషర్స్‌లో లైక్ ఇప్పుడు సుమా గారు హ్మ్. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో సుమా గారు లేకుండా మాక్సిమం జరగవు ఏదైనా కానీ. వితౌట్ సుమా గారు అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము కొన్ని హ్మ్. ఫంక్షన్స్‌ని. ఏదైనా అఫీషియల్‌గా ఏదైనా జరగాలి అంటే ఆవిడుండాలి. బట్ ప్రతి ఫంక్షన్‌లో మాక్సిమం మీరందరూ వెళ్తూ ఉంటారు వెళ్తాం. కదా! ఆవిడతో వెళ్తాం. పాటు. ప్రతి అంటే ఈవెంట్‌కెళ్తాం. లోకల్‌గా జరిగే అన్నిట్లో ఓకే. మీరుంటారు. ఔట్‌డోర్ ఏమైనా ఉంటే నన్ను పిలవరు. ఎందుకంటే డ్రెస్ ఒకటే గదా! నేను ప్యాక్ చేసి పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు. హ్మ్. మణికంఠ. హ్మ్. తమ్ముడే మంచోడు. హ్మ్. ఆయనకిచ్చి అప్పజెప్పేసి పంపిస్తుంటా. ఓకే. సో, మొత్తానికి ఏంటంటే లైక్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఈవెంట్‌లో మీరుంటారు కాబట్టి మేడమ్‌తో పాటు, మోస్ట్‌లీ పీపుల్ అందరూ గూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారనుకుంటా. మేడమ్‌తో కనబడుతూ నిజంగా ఉంటారు. అండి. ఇది మట్టుగా బ్యాక్ సైడ్ ఎళ్తాను గదా! అదిగో మేడంతో డాన్స్ చేస్తున్నా. ఆ! ఇట్లా సార్ అనేసి చేతులెప్పడం. ఓకే. నేను ఒక్కోసారి ఇలా తిరిగి చూస్తే ఎవరిని పిలుస్తాననేసి. అది నన్నే నన్నంటే నాకు నాకు తెలవదు. ఓకే. అంటే తనతో అదే మేడంతో నేను ట్రావెల్ చేయబట్టే గదా! ఆ గుర్తింపు అదంతా నాకొచ్చింది. ఓకే. అదే నార్మల్‌గా ఇప్పుడు ఏది షూటింగ్ చేసుకొని ఏదో కొట్టుకుంటే నన్నెవరు గుర్తుపడతారు? ఎవరు గుర్తుపట్టరు. మీ డాన్స్ గురించి అసలు పర్సనల్‌గా అంటే మేమెవరం చూడని టైంలో లైక్ మీరు మేడమ్‌తో పర్సనల్‌గా స్టాఫ్ అందరూ ఉన్న టైంలో మేడమ్ అసలు మీ డాన్స్ గురించి ఏం చెప్తారు మీకు? ఎప్పుడు మేము డిస్కషన్ చేయలే. డిస్కస్ చేయరా? ఓకే. అసలు ఈరోజు చేసామంటే ఇంక దాన్ని నేను మర్చిపోతా. ఇంక హ్మ్. వర్క్‌లో పడి నేనింక టోటల్ మర్చిపోతుంటా. ఓకే. ఇగొచ్చి మా ఫ్రెండ్స్ అందరొచ్చి, "నీ వీడియో వచ్చేసింది. మేడం రిలీజ్ చేసేసారు. హ్మ్. సూపర్, సూపర్" అనేసి పెడుతుంటారు. యాక్చువల్‌గా నాకు బాగా గుర్తేంటంటే ఈటీవీలో ఒక ఈవెంట్ జరిగింది. అందులో అదేనండి. సుమా గారి పర్సనల్ లైఫ్ స్కిట్ ఒకటి ఫన్నీగా చేసి ఆ! అది పెట్టారనమాట. 'చమ్మక్ చంద్ర' గారు గూడా చెమ్మక్ చంద్ర అదే గారును, ఇమ్మాన్యుయల్ వీళ్ళు చేశారు. మొత్తం అయితే లాస్ట్‌లో ఆ స్కిట్‌లో గూడా మేడమ్‌ది అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్ అని చెప్పేసి ఒక స్కిట్ చేశారు వాళ్ళు. అవును. ఉన్నాం. అక్కడే ఉన్నాం. ఉన్నారా చేస్తే సుమా గారు ఏం చేశారు, నిజంగానే మా బ్యాచ్‌లో ఒక వండర్‌ఫుల్ డాన్సర్ ఉన్నారు. నేనెళ్లి తీసుకొనొస్తాను అని చెప్పి ఆవిడ కిందకొచ్చి మిమ్మల్ని తీసుకొని పైకొచ్చి మళ్ళీ హ్మ్. మీతో అవును. 'లింగిడి స్టెప్ లింగిడి' సాంగ్‌కి డాన్స్ చేశారు. అప్పుడు 'ఆది' గారు మొత్తం 'చమ్మక్ చంద్ర' మొత్తం అందరూ ఉన్నారు. పైన స్టేజ్ పైన. హ్మ్. 'శ్రీముఖి' గారు దానికి యాంకర్ శ్రీముఖి అనుకుంటా. గారు హోస్ట్ చేశారు. హ్మ్. కాదు రమేష్ గారు. అసలు నిజంగా ఈ రికగ్నైజేషన్స్ అన్నీ అంటే మీరు ఒక కాస్ట్యూమర్ జనరల్‌గా ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీరుంటారు ఎక్కడో. అవును. అలాంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఆన్ స్క్రీన్‌లో కూర్చోబెట్టేసేసి అన్ని చోట్ల ఇటు ఇన్‌స్టా వైస్‌గా మీరు వైరల్ అయ్యి ఫాలోవర్స్‌ని తెచ్చుకొని, అటు ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడు గూడా మిమ్మల్ని తీసుకొచ్చి మేడం పర్సనల్‌గా మా రమేష్ గారు అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మీ లోపల ఫీలింగ్ ఎలా ఉంటది రమేష్ గారసలు? అంటే అదొక ఆనందం. ప్రపంచంలో మేబీ వరల్డ్ వైడ్‌గా గూడా సుమ గారికి ఫాన్స్ ఉన్నారు. అమ్మో! ఫ్యాన్ బేస్ బీభత్సంగా ఉన్న వన్ అండ్ ఓన్లీ యాంకర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే డెఫినిట్‌గా సుమ గారనే చెప్పాలి. అవును. అలాంటి సుమ గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ గూడా లైక్ చేసే సుమ గారు ప్రత్యేకంగా మీ గురించి నా చెప్పి గురించే. మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడం అక్కడ అంటే అసలు మీకెలా అనిపిస్తుంటది ఆ నాకు మూమెంట్? చాలా ఆనందాన్ని పెంచుతుందండి. చాలా ఆనందం. అంటే నేను లక్ అనుకుంటా. హ్మ్. అంటే మేడం దగ్గర వర్క్ చేయడం నా లక్ అనుకుంటాను.